మారుమూల గ్రామంలో పుట్టాడు. తినటానికి తిండి ఉంటే చాలు అనుకునే స్థాయి నుండి వచ్చాడు. తండ్రి వదిలేస్తే, తల్లి ఇంకొక పెళ్లి చేసుకుంటే, చిన్న వయసులో ఉన్న ఆ కుర్రాడు మేనమామ దగ్గరే పెరిగి పెద్దయి ఒక దేశాన్ని శాసించగలిగేవాడయ్యాడు. ఇంతకీ అతనెవరు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇరాక్లోని టిక్రిత్ పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామంలో పుట్టాడు. అతని పూర్తి పేరు సద్దాం హుసేన్ అబ్ద్ అల్ మజీద్ అల్ టిక్రితి. సద్దాం అంటే అర్థం ప్రతిఘటించేవాడు అని, ఎటువంటి పరిస్థితిలోనైనా ఎదుర్కొంటాడు అని అర్థం. అల్ టిక్రిత్ అంటే సద్దాం తాత పేరులోనిది. అల్ టిక్రిత్ అంటే పుట్టిన దగ్గర నుండి పెరిగి పెద్దయ్యేదాకా టిక్రిత్లోనే ఉన్నాడని అర్థం. సద్దాం పుట్టడానికి 6 నెలల ముందే తన తండ్రి ఇంట్లో నుండి పారిపోయాడు. సద్దాం పుట్టిన వెంటనే తన సోదరుడు చనిపోయాడు. సద్దాం చిన్న వయసులో ఉండగానే తన తల్లి మరో పెళ్లి చేసుకుంది. సద్దాంను మాత్రం తన మేనమామ ఖైరల్లాతో పంపింది. అలా మేనమామ ఇంట్లోనే ఉంటూ పెరిగాడు సద్దాం. తన చదువు బాగ్దాద్లో మొదలు పెట్టాడు. కానీ 20 ఏళ్ల వయసులోనే చదువుకు గుడ్ బై చెప్పాడు. రాజకీయాల్లోకి వచ్చాడు సద్దాం. పాన్ అరబ్ బాత్ అనే పార్టీలో చేరాడు సద్దాం. సద్దాం ఆ పార్టీలోకి వచ్చిన ఏడాదికే కాసిం నేతృత్వంలోనే ఇరాక్ ఆర్మీ ఫైసల్ ప్రభుత్వాన్ని గద్దెదించింది. కాసిం ఇరాక్కు అధిపతి అయ్యాడు. అయితే కాసిం విధి విధానాలు నచ్చకపోవడంతో ప్రభుత్వంలోని బాత్ పార్టీ రెబల్స్ కాసింను హత్యమార్చాలని ప్లాన్ వేశారు. 1959లో కారులో వెళ్తున్న కాసింను కాల్చి చంపాలని ప్లాన్ వేశారు. అంత చిన్న వయసులోనే ముందుగా కాసిం వెళ్తున్న కారుపై కాల్పులు జరిపాడు సద్దాం. అయితే ఆ ప్రయత్నం విఫలమయ్యింది. ఆ కాల్పుల్లో కాసిం అనుచరుడు మాత్రమే చనిపోయాడు. కాసింకు భుజంపై గాయాలయ్యాయి. కాసిం చనిపోయాడని అందరూ అనుకున్నారు. కాసిం మరణించాడు అన్న భయంతో సద్దాం దేశం వదిలి సిరియా పారిపోయాడు. కాసింపై హత్యాయత్నం చేసిన మిగిలిన 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు సద్దాంపై కూడా మరణశిక్ష విధించారు. కానీ ఆ శిక్ష ఎందుకో అమలు కాలేదు. అప్పటికి కాసింను పదవి నుంచి దించడానికి అమెరికా గూఢచార సంస్థ CIA ఆలోచించడం మొదలుపెట్టింది. 1903లో తిరుగుబాటుదారులతో కలిసి ఆర్మీ కాసింను అధికారం నుండి తప్పించింది. ఆ సమయంలోనే సద్దాం మళ్ళీ తిరిగి ఇరాక్కు వచ్చాడు. ఇరాక్కు తిరిగి వచ్చిన సద్దాంను అరెస్ట్ చేశారు. 1966 వరకు జైల్లోనే ఉన్నాడు సద్దాం. కాసిం స్థానంలో అబ్దుల్ సలాం అరిఫ్ కూర్చున్నాడు. 1966లో అబ్దుల్ సలాం విమాన ప్రమాదంలో చనిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ అబ్దుల్ రెహమాన్ అరిఫ్ దేశానికి కొత్త నేతగా అవతరించాడు. జైలు నుండి విడుదలైన సద్దాం 1968లో అరిఫ్ను గద్దె దింపే తిరుగుబాటులో పాల్గొన్నాడు. ఆ తర్వాత అహ్మద్ దేశ అధ్యక్షుడు అయ్యాడు. సద్దాం డిప్యూటీ లీడర్ అయ్యాడు. ప్రతిసారి తిరుగుబాటుతో పదవులు పోకూడదంటే ముందుగా దేశ ప్రజల మన్ననను పొందాలనుకున్నాడు. అసలు అమెరికా సద్దాంను ఎందుకు టార్గెట్ చేసింది? అమెరికా చెప్పినట్లు తల ఊపితే సరే, అలా కథని తోక జాడిస్తే వాళ్ళకి నచ్చదు. సద్దాం విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఇరాన్ వార్లో సద్దాం హుసేన్కి ఆయుధాలు సరఫరా చేసిన అమెరికా ఆ తర్వాత సద్దాం తన మాట ఎక్కడ వినడో అని అనుమానం రాగానే సద్దాంను టార్గెట్ చేసింది. అమెరికా మాటలను సద్దాం లెక్క చేయలేదు. దాని కారణంతోనే అమెరికాకు సద్దాం శత్రువైపోయాడు. ఇరాక్లో అత్యంత ప్రమాదకరమైన జీవరసాయన ఆయుధాలు, నెర్వ్ గ్యాస్, ఆంథ్రాక్స్లు ఉన్నాయని అమెరికా ప్రచారం మొదలుపెట్టింది. ఇక అంతే, ప్రపంచ దేశాల దృష్టిలో సద్దాం ఒక విలన్ అయిపోయాడు. ఇరాక్లో జీవరసాయన ఆయుధాలు ఉన్నాయో లేదో పరిశీలించడానికి ఐక్యరాజ్య సమితి బృందాలను పంపారు. తమ దేశంలో అలాంటి ఆయుధాలు లేవని సద్దాం ఎంత చెప్పినా అమెరికా మాత్రం వినలేదు. జీవ రసాయన ఆయుధాలతో ప్రపంచాన్ని విధ్వంసం చేస్తారని అమెరికా అందరినీ భయపెట్టింది. మానవాళిని కాపాడేందుకు ఇరాక్ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వాల్సిందిగా UN కౌన్సిల్కు విజ్ఞప్తి చేసుకుంది. మొత్తానికి అమెరికాకు గ్రీన్ సిగ్నల్ అందింది. 2003 మార్చి 10 అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఇరాక్ అధ్యక్షుడైన సద్దాంతో పాటు అతని 2 కుమారులను ఇరాక్ వదిలి వెళ్లిపోవాలంటూ అల్టిమేట్ జారీ చేశాడు. డెడ్ లైన్ పూర్తయిన ఇరాక్ నుంచి సద్దాం మాత్రం వెళ్ళలేదు. సద్దాం దేశం వదిలి వెళ్ళకపోవడంతో సద్దాంతో పాటు ఇరాక్ పై కూడా అమెరికా విరుచుకుపడింది. సద్దాం తలదాచుకుంటాడు అని అనుమానం వచ్చిన ప్రతి ప్రాంతంపై బాంబులతో, క్షిపణులతో దాడులు చేయించింది అమెరికా. ఏప్రిల్ 9న అమెరికా సైన్యం బాగ్దాద్ నగరాన్ని స్వాధీనం చేసుకుంది.
నగరంలోని సద్దాం విగ్రహాలను అమెరికా సైన్యం నేలకూల్చింది. 2003 జూలైలో ఒక భవనంలో దాగి ఉన్న సద్దాం కుమారులు తన మనవడితో పాటు గార్డ్ను అమెరికా సైన్యం కాల్చి చంపేసింది. టిక్రిత్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో సద్దాం తలదాచుకున్నాడని సద్దాం వైరివర్గం ఇచ్చిన సమాచారంతో 600 మంది అమెరికా సైనికులు అక్కడికి వెళ్లారు. ఒక చిన్న ఇంటిలో నేల మాలిగలో తలదాచుకున్న సద్దాంను డిసెంబర్ 13న అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుంది. విపరీతంగా గడ్డం పెరిగిన సద్దాంను ప్రాణాలతో పట్టుకుని హత్యా నేరాలు మోపి న్యాయ విచారణకు ఆదేశించింది. న్యాయ విచారణలో సద్దాం మాట్లాడిన తీరుడు మాటలు వింటే ఎవరికైనా ఎక్కడో కొంత బాధ కలగడం మాత్రం ఖాయం. తన దేశంలో తాను ఇంకా అధ్యక్ష పదవిలో ఉండగానే ఎవరో పరాయి దేశం వారు వచ్చి తనను నిర్బంధించడం, విచారణకు ఆదేశించడం ఏంటి అని మాట్లాడారు. 2006 డిసెంబర్ 30న సద్దాం హుస్సేన్కు మరణశిక్ష అమలు చేసింది ఇరాక్ ప్రభుత్వం. అమెరికా మాటలకు తల ఊపనందుకు, తనకు తానుగా తన దేశంలో మంచి చేయాలనుకున్నందుకు సద్దాంకు వేసిన శిక్ష ఉరి. ఆ తర్వాత ఇరాక్లో అణువణువు క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ ఐక్యరాజ్య సమితి బృందానికి అమెరికా చెప్పిన వేసిన నిందలకు సంబంధించిన ఎలాంటి జీవ రసాయన ఆయుధాలు కానీ ఆంథ్రాక్స్ కానీ దొరకలేదు. అలా ఒక దేశ ముఖ్య అధ్యక్షుడినే మట్టిలో కలిపేసింది అమెరికా. ఇదంతా మేము చెప్పట్లేదు, కేవలం కొందరి వాదన మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీతో పాటు వాళ్ళు కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలి అన్నదే మా ఆశ. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.